నమస్కారం డాక్టర్ బెనిఫిషియస్ రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సిరీస్లో ప్రత్యేకించి ఎపిసోడ్లో సార్ డ్రై ఫ్లవర్స్, లైట్, మనీ వీటికి ఏమైనా మంచి రిలేషన్ ఉందంటారు అసలు? శివ ఓం. ఇక్కడ డ్రై ఫ్లవర్స్ అని అంటే అదేదో కొత్తదని మీరు అనుకోవద్దండి. ఇంట్లో మనం యూజ్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ అనేది కొన్ని రోజుల వరకు అవి ఎండిపోతాయి. వాటి గురించి మనం చెప్పుకుంటాం అన్నట్టు. యాక్చువల్గా అందరూ ఇంట్లో పూజ చేశాక ఆ ఒకటో రోజుకు లేదా రెండో రోజుకు కంప్లీట్గా వాడిపోవడం, ఎండిపోవడం అనేది జరుగుతుంది. పూలు ఫ్రెష్గా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ, కాబట్టి మీకు అబండెన్స్ లెక్క తీసుకొని వస్తాయి. పూలు ఎండిపోయిన తర్వాత అది నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది. కాబట్టి ఇవాళ పెట్టిన పూలు సాధ్యమైతే రేపు కానీ లేదా సాయంత్రం కానీ వెంటనే తీసేసేయండి. అలానే వారాల తరబడి కొంతమంది ఇవాళ ప్రతి శుక్రవారం శనివారం పూజ చేస్తారనుకోండి, ఈ శుక్రవారం పూలు పెడితే నెక్స్ట్ శుక్రవారం వరకు అలాగే ఉంటాయి. అది తప్పు. నువ్వు ఒకరోజు గౌరవించి 6 రోజులు అవమానించినట్టు లెక్క. కాబట్టి ఎండిపోయిన పూలు నెగిటివ్ ఎనర్జీ, కాబట్టి వాటిని తీసి ఇంట్లోంచి బయటపడేయాలి. కాళ్ళు తొక్కని చోట పూజకు వాడింటారు కాబట్టి కాళ్ళు తొక్కని చోట మీరు మొక్కలకు వేయండి. అది మొక్కలకు ఎరువుగా పనిచేస్తుంది. మొక్కలు వేసి అక్కడున్న మట్టిలో వేసినప్పుడు కంపోస్ట్గా మారి ఎరువుగా పనిచేస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు పాజిటివ్ ఎనర్జీ లక్ అనేది పెరుగుతుంది. ఎండిపోయిన పూలు ఇంట్లో ఉండరాదు. పూజకు వాడిన పూలు కాళ్ళతో తొక్కకుండా మొక్కల దగ్గర వేయడం అన్నట్టు. రైట్. దీంతోపాటు లైట్స్ కెమెరా యాక్షన్ అన్నట్టుంటుంది కదా, సినిమాలో చెప్తారు. అలాగా లైట్స్ అంటేనే ఫస్ట్ వాటికి అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు. పగలు లైట్స్ వేయడం ఎంత తప్పో రాత్రి లైట్స్ వేయకపోవడం అంతే తప్పు, లేదా అంతకన్నా ఎక్కువగా తప్పు. ఎప్పుడు కూడా మీరు చూసుంటారు బూత్ బంగళాలు, తర్వాత అరుంధతి బంగళాలు అని చూపిస్తే దాంట్లో ఫ్లడ్ లైట్లు వేసి ఉంటారా, లేకపోతే అది చీకటిగా ఉంటాయా? చీకటిగా ఉంటాయి. ఏ ఇండ్లు కానీ ఎంత గొప్ప ప్యాలెస్ కానీ కొన్ని సంవత్సరాల వరకు చీకటి లైట్ లేకుండా ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. మనం వాటికి పేర్లు పెట్టొద్దు, నెగిటివ్ ఎనర్జీ అని చెప్దాం. నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అంటే అక్కడ శుభకార్యాలు మంచివి జరగనివ్వవు. కాబట్టి అటువంటి నెగిటివ్ ఎనర్జీని మీరు లాగాలి. మళ్ళీ ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను, లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, మనకు బ్లాక్ కలర్ నుంచి చీకటి అనేది బ్లాక్, కాబట్టి అది ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీని లాగుతుంది. కాబట్టి మనం చీకటి లేకుండా కంపల్సరీగా రాత్రిపూట లైట్ పెట్టాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. చాలా మంది తప్పు చేస్తుంటారు. ఇంట్లో అన్ని లైట్స్ స్విచ్ ఆఫ్ చేసేసి పడుకుంటుంటారు. తప్పు. కంపల్సరీగా హాల్లో లేదా ఈశాన్యంలో, అంటే ఇంటికి ఎంట్రన్స్ ఎక్కడుందో అక్కడైతే మస్ట్ అండ్ షుడ్గా లైటు వెలుగుతూనే ఉండాలి. మీరు ఎక్కడైనా ఊరికి వెళ్తే ఏసీ వెళ్ళండి, పగలు రాత్రి వెళ్ళినా ఇబ్బంది లేదు. లైట్లు వేయకుండా ఎప్పుడూ ఇండ్లు ఉండకూడదు. నెలల తరబడి అయితే అస్సలు ఉండకూడదు. సంవత్సరాల తరబడి ఏంటంటే అక్కడ ఆ నెగిటివ్ ఎనర్జీ తీయడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. దాని ఎఫెక్ట్ కూడా మీరు భరించాల్సి వస్తుంది. అది నష్టాల్లో, కష్టాల్లో, ఇంట్లో గొడవలతో భరించాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి రాకుండా ఉండాలని అంటే చిన్న లైట్ కానీ, కరెంటు బిల్లు తక్కువగా వచ్చేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ ఇవి వస్తాయి, కంపల్సరీ వేసి ఉంచండి. సైంటిఫిక్ రీజనింగ్ యాడ్ చేయాలి మళ్ళీ దానికి. ఎందుకు లైట్ వేసి ఉంచాలి అనేది చూద్దాం. ఎక్కడో ఎందుకు, నా ఇంట్లో సంఘటనే చెప్తాను. 5 రూమ్స్ ఉన్న నా ఇంట్లో 3rd రూమ్లోకి 2 తేళ్ళు రావడం జరిగింది. మా అబ్బాయి వాడికి 3.5 years చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడికి అప్పుడప్పుడు వచ్చిన భాషలోనే మాకు చెప్పాడు అక్కడ తేలు ఉందని చెప్పేసి. ఎలా చెప్పగలిగాడు రాత్రిపూట అని అంటే అక్కడ లైట్ ఉంది కాబట్టి చూడగలిగాడు. ఇజంట్ ఇట్? కాబట్టి ఏంటి దాని అర్థము? అది పెట్టడంలో మనకు విషపురుగులు కానీ ఏదన్నా మనకి ఇబ్బంది పెట్టేటివి కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు కనపడతాయి. మనం దాన్ని యాక్షన్ తీసుకోవచ్చు. లైట్ లేకపోతే మనకు కనపడే అవకాశమే లేదు. కాబట్టి మనము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కూడా మనకు కంపల్సరీగా లైట్ ఉండాలి. పగల జనరల్ లైట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. రాత్రిపూట మాత్రం ఏ ఇండ్లైనా లైట్ లేకుండా ఉండకూడదు. ఎక్కడ లైట్ లేకుండా ఉంటుందో అక్కడికి నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. గోరంత దీపం కొండంత ఆశ, జగమంత వెలుగు, ఆ రకంగా ఒకటి చెప్తారు. అని అంటే చిన్న దీపం చిన్నదైనా కూడా మన మనసులో ఒక గొప్ప పాజిటివ్ను నింపుతుంది. కాబట్టి దాన్ని చూస్తే ఒక కొత్త ఆశ, కొత్త ఇవి అనేది వస్తుంది. అంటే ఏదైనా మనం ఎంత కష్టాలు వచ్చినా దాన్ని ఓర్చుకొని ముందుకెళ్ళి ఇంకా ముందు మనం సక్సెస్ అవుతాం, మనం కష్టపడతాం, ముందుకు ఎదుగుతాం అనే భరోసాను, ఆ నమ్మకాన్ని మీకు దీపం అనేది ఇస్తుంది. పాజిటివ్ ఎనర్జీ రావడానికి, ఇంట్లో ఆరోగ్యం అందరికీ బాగుండడానికి, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఒక వండర్ఫుల్ దీపం చెప్తాను, అది పెట్టుకోండి. ఇంట్లో జనరల్గా అందరూ దీపారాధన చేస్తారు. కానీ
వేటితో చేస్తారు? ఇప్పుడు కొత్తగా ఏదో పూజ నూనె అని చెప్పేసి 1 లీటర్ వచ్చేసి 40 రూపాయలు 60 రూపాయలు తెస్తారు. అసలు అందులో నూనె అనే పదానికి అర్థమే లేదు. నూనె అనేది కాదు అది. అది ఏం చేస్తున్నారంటే పెట్రోలియం జెల్లీ తీసాక ఈ బ్యారెల్ నుంచి వేస్ట్ ప్రోడక్ట్ ఏమంతో దాన్ని మినరల్ ఆయిల్ అంటారు. దాంట్లో 3-4 కేటగిరీలు తీసి టాప్ క్లాస్ మినరల్ ఆయిల్ తీసుకొచ్చి రిఫైన్డ్ ఆయిల్లో కలుపుతున్నారు, సన్ఫ్లవర్ ఆయిల్లో. 2వ 3వ క్వాలిటీలో పనికిరాని క్వాలిటీలో అంతా దీపం నూనెని పెట్టి అమ్ముతున్నారు. ఇది తప్పు, శుద్ధ తప్పు. అంటే మీరు దీపం చెత్త నూనెతో పెడుతున్నారు కాబట్టి రిజల్ట్ కూడా చెత్తగానే ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి పెట్టొద్దండి. మరి ఏ నూనెతో పెట్టాలి సార్? అసలు దాన్ని పూజ నూనె అనడమే ఒక తప్పు. అసలు దాంట్లో మీకు పాజిబిలిటీ ఉంటే 4-5 చెప్తాను, అవి మిక్స్ చేసి పెట్టండి. అది పాజిబిలిటీ లేదని అంటే నేను క్వాలిటీ వైజ్గా చెప్తాను, వాటితో మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టండి. అత్యుత్తమం, అందులో టాప్ ఫస్ట్లో అన్నిటికన్నా పోయేది వచ్చేసి ఆవు నెయ్యి. అది బెస్ట్, అన్నిటికంటే ఉత్తమమైంది. నేను చెప్పాను కదా, ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి. ఇప్పుడున్న కరోనా బారితో అందరూ ఇది ఉంటారు కదా, ఆక్సిజన్ శుద్ధి చెందాలి, ఇంట్లో వాయువులన్నీ ప్యూరిఫై అవ్వాలి అని అంటే ఆవు నెయ్యి అంత బెస్ట్ ఇంకొకటి లేదు. కాబట్టి ఆవు నెయ్యితో దీపం ఉత్తమం. రైట్, దాని సెకండ్కి వద్దాం. రెండోది వచ్చేసి నువ్వుల నూనె, సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కొబ్బరి నూనె. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, థర్డ్ కొబ్బరి నూనె. ఈ 3 తప్ప ఇంకా 4 ఆప్షన్స్కి రాకూడదు. 4వ ఆప్షన్ ఉంటుంది, చాలామంది ఆముదంతో పెడతారు. కానీ ఆముదంతో ఓన్లీ శని గ్రహాలు, శని పీడలు, తర్వాత వాళ్ళకి ఇబ్బందులు ఏదైనా ఉంటే పెడతారు తప్ప అది జిడ్డు. ఆముదం అనేది చాలా జిడ్డుగా ఉంటుంది కాబట్టి దాంతో పెట్టకపోవడమే మేలు. లాస్ట్ ఆప్షన్ అన్నట్టు. ఇవి వదిలేసి ఇంకా మిగతా మీరు ఏ నూనె పెట్టినా అది వేస్ట్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, మిక్స్ ఉంటుంది. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నెయ్యి, తర్వాత ఇంకా కొన్ని నూనెలు ఉన్నాయి, అవి కలిపి వేప నూనె. ఆ రకంగా 5 రకాల నూనెలు కలిపి పెడతారు. దానికి సపరేట్గా ఒకటి ఆయుర్వేదంలో ఒక పేరు ఉంది అన్నట్టు. దాంతోనైనా పెట్టొచ్చు. అది దీపానికి సపరేట్గా పెడతారు. అది వాళ్ళ దోషాలను జాతక దాన్ని బట్టి ఇస్తారు వాళ్ళు. ఇక్కడ మినరల్ ఆయిల్ అనేది మాత్రం మీరు అసలు పెట్టొద్దండి. దీపం పెట్టకపోయినా పర్లేదు, ఊరికే దండం పెట్టినా సరిపోతుంది. కానీ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు మీరు. పూజ చేస్తే దానికి ఫలితం ఉండాలి, లేనప్పుడు ఆ పూజకు విలువ ఉండదు. కాబట్టి మనం ఏదైనా ప్రే చేస్తే ఆ ప్రే మనకు ఫలించాలి అని అంటే మనం మంచిగా మంచి పద్ధతులతో చేయాలి. దాన్ని నెగిటివ్గా చేసి నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటే మంచి కావాల్సింది పోయి చెడు అవుతుంది అన్నట్టు. కాబట్టి ఆ రకంగా ఇవి తప్ప వేరే దానిలలో మీరు పెట్టొద్దండి. ఓకే. దీపం మనం పెట్టింది ఎప్పుడు మనకు అబండెంట్ లక్ అండ్ ప్రాస్పరిటీ తీసుకురావాలంటే దీపం ఏ దిక్కుకు పెట్టాలి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. దీపం 2 రకాలుగా పెట్టవచ్చు. యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టు నార్త్కు పెట్టవచ్చు, లేదా ఈస్ట్కి పెట్టవచ్చు. ఈ 2 తప్ప వేరే ఏ దిక్కులకు పెట్టకూడదు. కాబట్టి మీకు నేను చెప్పిన నూనెలను మాత్రమే వాడండి. మిగతా నూనెలను సాధ్యమైనంత వరకు పక్కకు పెట్టండి. మీరు వారంలో ఒక్కరోజైనా దీపం పెట్టండి, కానీ మంచి దాంతో పెట్టండి, క్వాలిటీతో పెట్టండి. అంతేగాని రోజు పెట్టి అటువంటి ఆయిల్స్ వాడకపోవడమే మంచిది మనకు. వీటితో పాటు ఈ దీపాల్లో శాండల్వుడ్ ఆయిల్ను ఒక 2 డ్రాప్స్ వేసినట్లయితే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇండ్లంతా స్మెల్ వస్తుంది, గంధపు వాసన వస్తుంది. ఎప్పుడైతే మంచి వాసన వస్తుందో మళ్ళీ అది లక్ అండ్ ప్రాస్పరిటీ అండ్ అబండెన్సీని లాగేస్తుంది అన్నట్టు ఇంట్లో. కాబట్టి ఇల్లు సుఖసంతాలతో ఉండాలి అని అంటే ఇవి చెప్పిన టిప్స్ అన్నీ మీరు పాటించండి. ఏ పని చేసినా మనము దాంట్లో క్వాలిటీ అనేది చూసుకోవాలి, అంతేగాని చేయాలి కాబట్టి చేస్తున్నాము అనే దాన్ని మీరు పాటించొద్దండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా పౌర్ణమి రోజు మరి కనుక 23వ తారీఖున ఈ 1,00,000 మందితో కలిసి చేసేటువంటి గ్రూప్ మెడిటేషన్ ఏదైతే ఉందో ఒక పాజిటివ్ వైబ్స్ కోసం అండ్ మనీ అట్రాక్షన్ కోసం మీరు కనుక అందులో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ దాంతోపాటు అదే రోజు మీకైతే కొన్ని మనీ మెడిటేషన్ చాట్ కానీ లేదంటే హోరా చాట్ కానీ ఈ 2 గిఫ్ట్లుగా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే పాల్గొంటారో వారికి మాత్రమే. దయచేసి అటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. అండ్ మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ వీటితో పాటు మనీ మేనేజ్మెంట్ మీద వాటి మీద కనుక అవగాహన కోసం, బిజినెస్ ఐడియాస్ కోసం అండ్ బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం మీకు సలహాలు సూచనలు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.